ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేజీ బ్యాచులర్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈరోజు మనం హుండై ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాము. సో ఆటోమేటిక్ వెహికల్స్ వాళ్ళలో గేర్ సిస్టమ్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు పూర్తి చెప్తాను. ఫస్ట్ బండి స్టార్ట్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే బ్లింక్ ఆ సౌండ్ వచ్చేది సీట్ బెల్ట్ పెట్టుకోమని. ఫస్ట్ అయితే మన బండి న్యూట్రల్ మోడ్లో ఉంది. మనకి ఏదైనా సరే ఈ డిస్ప్లేలో కనబడుతుంది బండి ఏ మోడ్లో ఉందని. మీకు గేర్ సిస్టమ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బండి న్యూట్రల్ మోడ్లో ఉంది కదా, నేను హ్యాండ్ బ్రేక్ అనేది వదిలేసాను. సో బండి న్యూట్రల్ మోడ్ నుంచి డ్రైవ్ మోడ్లోకి వేసాను. మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి డ్రైవ్ మోడ్. ఇప్పుడు న్యూట్రల్ మోడ్ చూసారు కదా, ఇక్కడ న్యూట్రల్ మోడ్, ఇక్కడ న్యూట్రల్ మోడ్. ఇది డ్రైవ్ మోడ్లో పోతే డ్రైవ్ మోడ్ గేర్ వేస్తే డ్రైవ్ మోడ్. మనకి ఇక్కడ D1, D2, D3, D4, D5 దీనికి 5 గేర్స్ ఉంటాయి కాబట్టి ఇదంతా ఇదే అడ్జస్ట్ చేసుకుంటుంది గేర్స్. సో మనకి ఖచ్చితంగా రివర్స్ గేర్ కావాలంటే ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉంటుంది చూడండి. ఈ నాబ్ ప్రెస్ చేస్తేనే మనకి రివర్స్ గేర్ అనేది పడుతుంది. బ్యాక్ కెమెరాలో చూసుకోవచ్చు. ఈ నాబ్ ప్రెస్ చేయకుండా మనం డైరెక్ట్ రివర్స్ గేర్ అనేది వేయలేము. ఎన్నిసార్లు వేసిన పుష్ చేస్తే పోదు, గేర్ లాక్ అవుతుంది. సో రివర్స్ మోడ్లో పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉంటుంది. ఆ నాబ్ ప్రెస్ చేసి ఫ్రంట్కి పుష్ చేస్తే బ్యాక్ గేర్ అనేది పెడుతుంది. సో అలా ఈ ఆటోమేటిక్ బండ్లు ఉంటాయి. ఇది వచ్చేసి హుండై 2012 పెట్రోల్ వెహికల్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.